హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు కొన్ని రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటనకి వెళ్ళారనమాట. నెల్లూరు జిల్లా పర్యటనకి వెళ్ళినప్పుడు ఏదైతే టీడీపీ పార్టీకి సంబంధించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే హోంమంత్రి అనిత కానీ, అలాగే టీడీపీకి సంబంధించిన పెద్ద పెద్ద మీడియా ఛానళ్ళు కానీ, అలాగే టీడీపీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నెల్లూరులో జనాదరణ కరువైంది, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు రావట్లేదు, రోడ్ల మీదకి వస్తుంటాయని చెప్పేసి సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన పర్యటనకి పెద్ద ఎత్తున పోలీసులు ప్రజలు రాకుండా పెద్ద ఎత్తున బారికేడ్లు, రోడ్లు తవ్వటం అవన్నీ మనం చూసినాం. అందువల్ల అక్కడ కొంచెం జనాలు తక్కువ వచ్చారు. ఏ మాటకు ఆ మాట దాన్ని మనం అంగీకరించవచ్చు. కానీ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు డోన్ పర్యటనకి వెళ్ళారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో ఆయన ఒక రిసెప్షన్కి వెళ్ళారు, పెళ్ళికి వెళ్ళారనమాట. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు కదా, ఆయన కొడుకు రిసెప్షన్కి వెళ్ళారనమాట డోన్కి. అయితే ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలను ఎవరూ రమ్మనలేదు. అంటే పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా చేయలే, వైసీపీ పార్టీ పెద్ద ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకోవాలి. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి అంటే ఆయన ఏదైతే ఆ పెళ్ళికి వచ్చిన సందర్భంగా పోలీసులు ఎలాంటి ఆంక్షలు పెట్టకపోతే చూశారు కదా ఎంత పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు. అంటే నెల్లూరు జిల్లాలో పోలీసులు అన్ని ఆంక్షలు పెట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి సభకి జనాలు వచ్చారు. కానీ ఒక రకంగా పోలీసులు ఆంక్షలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్రేజ్ ఎలా ఉంటుంది అనేది ఈ డోన్ పర్యటన అనేది మనకైతే నిరూపించిందనమాట. చూశారు కదా ఎంత చూసినంత దూరం మనకి జనమే కనిపిస్తున్నారు. ఇసుకేస్తే రాలనంత జనాలు ఇక్కడ మనకి క్లియర్గా వచ్చినట్టయితే మనకైతే తెలుస్తూ ఉందన్నమాట. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ తగ్గిపోయింది అని చెప్పేసి ఏదైతే నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ అనిత వీళ్ళందరూ టీడీపీ వాళ్ళు అందరూ కూడా ఒక విమర్శ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలకు ఆదరణ రావట్లేదని. కానీ ఒక రకంగా పోలీసుల ఆంక్షలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ ఎలా ఉంటుందని చెప్పేసి ఈ డోన్ జిల్లా డోన్ నియోజకవర్గ పర్యటన అనేది మనకైతే క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ ప్రజల్లో ఏమాత్రం తగ్గలేదని చెప్పేసి వీళ్ళందరూ కూడా అదంతా కూడా డ్రోన్ ఇమేజెస్ అయినా కానీ ఎంతమంది జనం కనిపిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. చాలా పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారనమాట. ఏదేమైనా కానీ ప్రభుత్వం ఎంత జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు అణిచిపెట్టాలని చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఆదరణ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ వైసీపీ పార్టీలు జన సమీకరణ చేయలేదు. అయినా కానీ ఒక పెళ్లికి వస్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి ఇంతమంది వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి.